పులిపాడు వద్ద నీటి గుంటలో పడి చనిపోయిన విద్యార్థి సుభాష్ మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఎరపతనేని. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల మండలం పులిపాడు నరికుడి రహదారిలో ఉన్న నీటిగుంట వద్ద ప్రమాదవశాత్తు కాలు జారి మరణించిన ఘటనలో దాచేపల్లి టౌన్లోని కార్పొరేట్ పాఠశాలకు చెందిన విద్యార్థి సుభాష్, పులిపాడు గ్రామానికి చెందిన క్లీనర్ కోటేశ్వరరావు మృతదేహాలను గురజాల టౌన్లోని సమగ్ర ప్రభుత్వ వైద్యశాల నందు సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు పరిశీలించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎరపతనేని మాట్లాడుతూ ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కొన్ని ఎక్స్రేలు బయటికి పంపించి ఇస్తున్నారని, మెడిసిన్స్ బయటికి పంపించి తెప్పిస్తున్నారని ఇవన్నీ కూడా ఫిర్యాదులు వచ్చినాయి. దమ్మిన గతంలో కూడా అధికారులు వచ్చి విచారణ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇది గురజాల అనేది ఒక పల్నాడులోనే ప్రధానంగా ఉన్న హాస్పిటల్. సో దీన్ని పూర్తి స్థాయిలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. సో దీన్ని త్వరలోనే రివ్యూ పెట్టి ఆల్రెడీ హాస్పిటల్ కూడా కమిటీ చేశాం, డెవలప్మెంట్ కమిటీ చేశాం. ఆ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ని పూర్తిగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో అందరూ కూడా డాక్టర్స్ కానీ, పనిచేసే నర్సింగ్ సిబ్బంది కానీ అందరూ కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ వైద్య సేవలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. సకాలంలో స్పందించాలి, సామాన్య ప్రజలు సకాలంలో స్పందించాలి. ఆ విధంగా పనిచేసేటట్లుగా దీన్ని త్వరలోనే చేస్తాం. ఈ వారంలోనే ఒక రివ్యూ పెట్టుకొని అధికారులతోని, అదేవిధంగా కమిటీ వాళ్ళతోని, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ కానీ, డాక్టర్స్తో కానీ మాట్లాడి ఇంకా ఫీడ్బ్యాక్ కొంత తీసుకొని హాస్పిటల్ మీద పబ్లిక్ నుంచి వాళ్ళ రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వైద్య సౌకర్యాలు జరుగుతూ ఉన్నాయి తీసుకొని దీన్ని తప్పకుండా ఒక మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి మేము చేస్తాం. అవసరమైన మెడిసిన్స్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటట్టు కూడా చర్యలు తీసుకుంటాం.